ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. పవన్తో కలిసి ఉదయ్ ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పవన్ కాకినాడతో అరాచకాలు ఆగాలంటే ఉదయ్ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈరోజున నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురిని కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నేను వస్తే సింగిల్గా వస్తాను, నేను అలా అని చెప్పను. నేను 10 సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను, నిలబడి చూపిస్తాను. అలాగే ఓటు చేయలేనివ్వను అంటే నేనేం మాట్లాడను, నిలబడి చూపిస్తాను. జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ. బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు, ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు.